హాయ్, ఇవాల్టి నా టాపిక్ మనం బ్యాంకు నుండి హౌసింగ్ లోన్ కానివ్వండి, లేదంటే మార్ట్గేజ్ లోన్ కానివ్వండి తీసుకొని ఒకవేళ మనం ఈఎంఐలు కట్టలేని పక్షంలో మనం ఎలాంటి లీగల్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి అన్న దాని గురించి చెప్పబోతున్నానండి. జనరల్గా మనం ఈ బ్యాంకులు అన్నవి సర్ఫేసీ యాక్ట్ 2002 కింద తన చట్టపరమైన చర్యలు అన్నవి తీసుకోవడం జరుగుతుంది. ఈ యాక్ట్ అన్నది ప్రత్యేకంగా ఇలా బ్యాంకులు లోన్లు ఇచ్చే బ్యాంకుల కోసమే రూపొందించడం జరిగిందనమాట. ఒకవేళ మనం ఈఎంఐలు కట్టలేని పక్షంలో మన మీద సివిల్ కేసు అన్నది వేయడం జరుగుతుంది. సో వీళ్ళు ఈ బ్యాంక్ వాళ్ళు ఈ కేసు వేసి కోర్టుకు వెళ్ళి కోర్టు నుంచి మనకి వాళ్ళు లీగల్ నోటీసెస్ పంపించుకొని దాని గురించి సంబంధించింది రావడానికి చాలా టైం ప్రొసీజర్. కాబట్టి ఈ యాక్ట్ ఏం చెప్తుంది అంటే కోర్టు పర్మిషన్ లేకుండానే మన ఆస్తుల్ని జప్తు చేసుకునే అధికారం అన్నది కల్పించడం జరిగిందనమాట. సో ఇది ఓన్లీ ఈ ల్యాండ్ సంబంధించింది హౌసింగ్ అండ్ మార్టిగేజెస్ ఇలా ల్యాండ్కి సంబంధించిందే. ఈ ఫార్మింగ్ ల్యాండ్ ఉంటుంది కదా, అంటే వ్యవసాయ భూమి ఈ చట్టం కిందకి రాదనమాట. సో ఈ చట్ట ప్రకారం ఏంటి అంటే ఫస్ట్ 1 నుంచి 90 డేస్ టైం పీరియడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ఏమంటారు అంటే డెలిక్వెన్సీ పీరియడ్ అంటారు. అంటే మనం ఒకవేళ మన లోను 5th అనుకోండి, 6th నుంచే ఇది అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి 1 నుంచి 90 డేస్ వరకు ఇది ఏం చేస్తుందంటే మనకి రిమైండర్ మెసేజెస్ అనేది పంపిస్తూ ఉంటుందన్నమాట. అంటే కాల్స్ ద్వారా కానివ్వండి, లేదంటే ఈమెయిల్స్ ద్వారా కానివ్వండి, లేదంటే మెసేజెస్ ద్వారా కానివ్వండి, మనకి ఏదో ఒక రకంగా మీరు లోన్ కట్టట్లేదు అని చెప్పేసి మనకి ఈ రిమైండర్ మెసేజెస్ అనేది పంపించడం జరుగుతుంది. అలాగే మనం ఎంత లోన్ అయితే కట్టలేదో ఆ లోన్ ఈఎంఐ మీద అది ఇంట్రెస్ట్ కూడా వేయడం జరుగుతుంది. ఫైన్ అమౌంట్ అంటారు, అది 1 నుంచి 2% వరకు ఈ అమౌంట్ అనేది వేయడం జరుగుతుంది. అలాగే మనం లోన్ కట్టలేని పక్షంలో మన సిబిల్ స్కోర్ ఉంటుంది కదా, అది 50 నుంచి 100 పాయింట్స్ వరకు కూడా మనకి తగ్గే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఈ 1 నుంచి 90 డేస్ టైం పీరియడ్లో ఇది రిమైండర్ మెసేజెస్ పంపిస్తుంది. ఈ 90 డేస్లో మనం ఏమైనా రెస్పాండ్ అయ్యాము అంటే ఫర్దర్గా మనకి ఇంట్రెస్ట్ ఇవన్నీ కట్టుకున్నాం అంటే నో ప్రాబ్లం. ఒకవేళ మనం రెస్పాండ్ అవ్వట్లేదు అంటే ఆ తర్వాత ఏం చేస్తుంది అంటే ఈ 90 డేస్ టైం పీరియడ్ తర్వాత మన ప్రాపర్టీని ఏం చేస్తుంది అంటే నాన్ పర్ఫార్మెన్స్ ఎసెట్, ఎన్పిఏ అంటారు, నాన్ పర్ఫార్మెన్స్ ఎసెట్ కింద ట్రీట్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ ఎసెట్ కింద ట్రీట్ చేస్తారు దీని తర్వాత ఏం జరుగుతుంది అంటే మనకి ఒక డిమాండ్ నోటీస్. సో సర్ఫేస్ యాక్ట్ 2002 సెక్షన్ 13(2) ప్రకారం మనకు ఒక డిమాండ్ నోటీస్ అనేది పంపించడం జరుగుతుంది. సో ఈ డిమాండ్ నోటీసులో ఏముంటుంది అంటే మనకు ఒక 60 డేస్ టైం పీరియడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 60 డేస్ టైం పీరియడ్లో మీరు లోన్ కట్టేయండి, దీని మీద ఇంత ఇంట్రెస్ట్ ఉంది, లేదంటే మీరు మొత్తం అమౌంట్ క్లియర్ చేసేయండి అని చెప్పేసి మనకు ఒక నోటీస్ అనేది పంపించడం జరుగుతుందన్నమాట. సో ఈ 60 డేస్లో మనం కంపల్సరీ రెస్పాండ్ అవ్వాలండి. ఒకవేళ మనం ఈ 60 డేస్ ఈ నోటీస్ పంపించినాక కూడా రెస్పాండ్ అవ్వలేదు అంటే ఆఫ్టర్ 60 డేస్ తర్వాత ఏం చేస్తుందంటే అది మనకి ఈ సెక్షన్ 13(4) ప్రకారం మనకి ఒక పొసెషన్ నోటీస్ అనేది పంపించడం జరుగుతుందన్నమాట. సో ఈ నోటీసులో ఏముంటుంది అంటే ఈ ప్రాపర్టీ అన్నది ఆల్రెడీ మేము నోటీసెస్ పంపించాము, వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు కాబట్టి ఈ ప్రాపర్టీ బిలాంగ్స్ టు ద బ్యాంక్ అని చెప్పేసి ఒక నోటీస్ అనేది పంపిస్తుంది. అలాగే మన ఇంటి ముందు కూడా ఈ ప్రాపర్టీ బ్యాంక్ వాళ్ళకి సంబంధించిందని చెప్పేసి మనం ఇంటి ముందు అంటించడం, అలాగే 2 వార్తాపత్రికల్లో ఈ ప్రాపర్టీ బిలాంగ్స్ టు ద బ్యాంక్ అని చెప్పేసి ఒక ప్రకటన కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. అధికారిక ప్రకటన అన్నది కూడా ఇవ్వడం జరుగుతుంది బ్యాంక్ వాళ్ళ నుంచి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ పీరియడ్లో ఏంటి అంటే వీళ్ళు ఈ లోన్ని ఈ ప్రాపర్టీని అమ్మడం కానివ్వండి, లేదంటే ఎవరికైనా గిఫ్ట్ డీడ్ ఇవ్వడం కానివ్వండి, సో ఇలాంటివి ఏమీ కూడా ప్రాపర్టీ మీద జరగవన్నమాట. సో ఈ తర్వాత ఏం చేస్తుంది, 60 డేస్ టైం పీరియడ్లో ఈ పని చేస్తుంది 60 డేస్ తర్వాత. సో అప్పుడు కూడా మనం ఏమీ రెస్పాండ్ అవ్వట్లేదు అని అనుకుంటే అప్పుడు ఏం చేస్తుంది అంటే అది 30 డేస్ బిఫోరే మనకు ఒక లీగల్ నోటీస్ అన్నది పంపించడం జరుగుతుందన్నమాట. సో అది ఆప్షన్ లెటర్ అనమాట. అంటే మీ ప్రాపర్టీ మీరు ఏం రెస్పాండ్ అవ్వట్లేదు కాబట్టి మీ ప్రాపర్టీని మేము ఇది ఆప్షన్కి పంపించడం జరుగుతుంది అని చెప్పేసి మనకు ఒక నోటీస్ అన్నది పంపించడం జరుగుతుంది. అలాగే ఆప్షన్కి సంబంధించిన ప్రాపర్టీకి ఎంత వాల్యూ, ఎంత వాళ్ళు లోన్ ఎంత తీసుకున్నారు ఏంటి అని దానికి సంబంధించినంతా కూడా పబ్లిక్ పేపర్లో ప్రకటించడం జరుగుతుంది. అది ఎంతకి ఆప్షన్కి పెడుతున్నారు ఆ అమౌంట్ కూడా ఈ పేపర్లో అనేది ప్రకటించడం జరుగుతుంది అనమాట. సో అప్పుడు కూడా రెస్పాండ్ అవ్వలేదు అంటే ఏం చేస్తుందంటే ఈ బ్యాంకులు అన్నవి ఆ ప్రాపర్టీని ఆప్షన్ చేయడం జరుగుతుంది. దీనికి ఒక వాల్యూ అన్నది ప్రాపర్టీ వాల్యూ పెడతారు. ఒకవేళ వాళ్ళ లోన్ కనుక క్లియర్ అయిపోయింది, ఆ వాల్యూకి వాళ్ళు తీసుకున్న లోన్కి ఈక్వల్గా ఉందనుకోండి, సో లోన్ క్లియర్ చేస్తారు. ఒకవేళ అమౌంట్ ఎక్కువ వస్తుంది అనుకున్నప్పుడు ఆ అమౌంట్ని వీళ్ళకి ఇచ్చేయడం జరుగుతుంది అనమాట, ఆ ప్రాపర్టీ ఓనర్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ తక్కువ అమౌంట్ వస్తుంది అనుకుంటే వాళ్ళకి ఇంకేమన్నా ప్రాపర్టీస్ ఉన్నాయా, లేదంటే వాళ్ళ యొక్క శాలరీ మీద వాటి మీద కూడా వీళ్ళు ఆ డబ్బులు వసూలు చేసుకునే అధికారం అనేది కలిగి ఉంటారనమాట. సో ఈ లోన్ అన్నది ఇలా ప్రొసీజర్ అన్నది జరుగుతుందండి. సో దీని గురించి మీకు ఇంకేమన్నా డీటెయిల్స్ కావాలి అంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.
సో నా వీడియోలు వచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.